వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ప్రాచీన చరిత్ర గురించి మాట్లాడుకుందాము. గత వీడియోలో ఆల్రెడీ తెలంగాణ ప్రాచీన చరిత్ర అలాగే తెలంగాణ పదము యొక్క పరిచయం గురించి నేర్చుకున్నాము. రైట్, మనకి వివిధ ప్రాంతాలలో మనకు తవ్వకాలు, వివిధ చరిత్రకారులు, వివిధ పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపడం జరిగింది. సో వాళ్ళ మీద మనకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది మనకి చూసుకుందాము. రైట్, బ్రూస్ ఫూట్ ఇతను రైట్ భూగర్భ శాస్త్రవేత్త. ఈయన తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో తవ్వకాలు జరపడం జరిగింది. రైట్, మెడోస్ టైలర్ ఇతను బృహత్ శిలాయుగ అవశేషాలను నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి వద్ద పరిశోధన చేసి కనుగొనడం జరిగింది. బృహత్ శిలాయుగము అంటే ఇనుప యుగము అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, మనకి అరౌండ్ 1000 BC ఈ కాలంలో ఉన్నటువంటి కాలాన్ని ఇనుప యుగం అంటాము. రైట్, మనిషి చిట్ట చివరిగా వాడిన లోహము ఇనుము అని చెప్పేసి అంటాము. రైట్, ఇనుప యుగంలో మనకి రైట్ మనుషులు సమాధుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రైట్, మనకి ఆ సమాధుల్లో ప్రధానముగా రైట్ వాళ్ళ ఆహార పదార్థాలు, వాళ్ళ యొక్క వస్తువులు, వాళ్ళ యొక్క పనిముట్లను కూడా పెట్టడం జరిగింది. అటువంటి వాటిని మనకి ఇక్కడ కనుగొనడం జరిగింది. విలియం కింగ్ వేక్ఫీల్డ్ ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల ప్రాంతంలో తవ్వకాలు జరిపి ప్రాచీన చరిత్రని వెలికి తీయడం జరిగింది. అలాగే డోరియా బెల్ వాకర్ వీళ్ళిద్దరూ కూడా హస్మత్ పేట రైట్ హైదరాబాద్ జిల్లాలో మనకు తవ్వకాలు జరపడం జరిగింది. అండ్ నెక్స్ట్ హైమన్ డార్ఫ్ ఇతను ఆదిలాబాద్ జిల్లాలో పరిశోధనలు చేసి ప్రాచీన శిలాయుగ అవశేషాలను కనిపెట్టడం జరిగింది. మనకి కొమరం భీం పోరాటాల వల్ల మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి నిజాం రాజు హైమన్ డార్ఫ్ నాయకత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఇతను తెలంగాణ ప్రాంతం లేదా పూర్తి హైదరాబాద్ రాజ్యంలో నుండి తెగల గురించి అధ్యయనం చేసి ట్రైబల్ హైదరాబాద్ అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. అందులో వివిధ తెగలు, వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళు ఎటువంటి ఆహార విధాలు కలిగి ఉన్న ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా రాయడం జరిగింది. రైట్, సో హైమన్ డార్ఫ్. రైట్, FRV ఆల్చిన్, P శ్రీనివాస్ ఈయన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉట్నూరులో పరిశోధనలు చేశాడు. రైట్, ఇక్కడ పేడను కాల్చిన బూడిద రాసులు మనకు కనపడ్డాయి. సో మనకి ఈ యొక్క పేడ కాల్చినటువంటి బూడిద రాసులు ఎక్కడ కనిపిస్తాయి, ఏ కాలానికి సంబంధించి అంటే నవీన శిలాయుగం అని చెప్పాల్సి ఉంటుంది. నవీన శిలాయుగము. రైట్, మనము ఈ యొక్క ఉట్నూరునే ప్రజెంట్ ఉత్తనూరు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. రైట్, మనకి ప్రస్తుతము రైట్ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతము ఐజా మండలంలో భాగంగా దీన్ని ఉత్తనూరు అని చెప్పేసి అంటున్నాము. మనకి ఆ కాలంలో ఉట్నూరు అన్నారు, ఇప్పుడు ఉత్తనూరు అంటున్నారు. కాలక్రమంలో పేరు మారిపోయిందనమాట. మనకి FRV ఆల్చిన్ ఇక్కడ తవ్వకాలు జరపడం జరిగింది. రాయచూర్లో కూడా మనకి ఇక్కడ తవ్వకాలు జరపడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ అక్కడ కూడా తవ్వకాలు జరిపిన తర్వాత మనకి ఇక్కడికి రావడం జరిగింది. కాగ్లిస్ బ్రౌన్ ఈయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ప్రాంతంలో పరిశోధనలు చేశాడు. ఇక్కడ 50 గజాల విస్తీర్ణంలో 35 రకాల ప్రాచీన శిలాయుగ పనిముట్లని కనుగొనడం జరిగింది. వివి కృష్ణశాస్త్రి ఇతను కొల్హాపూర్ ప్రాంతంలో మనకి ప్రధానంగా తవ్వకాలు జరపడం జరిగింది. వివి కృష్ణశాస్త్రి తెలంగాణ ప్రాంతం చెందిన వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. భారత పురావస్తు శాఖకి డైరెక్టర్గా పనిచేశాడు. అండ్ తర్వాత కాలంలో ఇతను కీసరగుట్ట పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి విష్ణుకుండినుల రాజధాని కీసరగా మనకు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అనేక విష్ణుకుండి యొక్క నాణాలు అనేవి కుప్పలుగా ఈ యొక్క కీసరగుట్టలో మనకు లభించాయి. ఆ BR సుబ్రహ్మణ్యం ఇతడు నాగార్జునకొండ పరిసర ప్రాంతాల్లోని పరిశోధన చేసి ఏలేశ్వరం వద్ద చరిత్ర పూర్వయుగ అవశేషాలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ప్రొఫెసర్ యాజ్దాని రాయగిరి రైల్వే స్టేషన్ ప్రాంతంలో మనకి తవ్వకాలు జరపడం జరిగింది. ఇక్కడ నల్గొండ డిస్టిక్ అని చెప్పాల్సి ఉంటుంది. SS రావు ఈయన 1666లో నల్గొండ జిల్లా మూసీ నదిలో పరిశోధనలు జరిపి శిలాయుగ అవశేషాలను బయటికి తీసుకురావడం జరిగింది. రైట్, నల్గొండ జిల్లాలోని నాగార్జునకొండ ఏలేశ్వరంలో మానవ జనావాస ప్రాతరాతి యుగ తొలి దశ నుంచి చారిత్రక యుగ వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. నాగార్జునకొండ, ఏలేశ్వరం ఈ రెండు ప్రాంతాల్లో రైట్ మనిషి ఆవిర్భావం దగ్గర నుంచి రైట్ ప్రస్తుత వరకు ఉన్నటువంటి అవశేషాలు మనకు చరిత్ర యుగంలో దొరికాయి అన్నమాట. పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, నవీన శిలాయుగం రైట్, అలాగే తామ్రశిలాయుగం, అలాగే ఇనుప యుగము, అలాగే ప్రస్తుత కాలం సంబంధించిన అవశేషాలు మనకి లభించాయని గుర్తుపెట్టుకోవాలి.
వీటి నాగరికత సింధు నాగరికత పతనం తర్వాత కూడా కొనసాగిందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నాగార్జున కొండ, ఏలేశ్వరం ఉనికి తెలంగాణకు ప్రపంచ ప్రఖ్యాతికి తెచ్చినవిగా ఉన్నాయని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నాగార్జున కొండ, ఏలేశ్వరం క్షేత్రాలు నాగార్జున సాగర్ రిజర్వాయర్లో మునిగిపోయాయి. మనకి నాగార్జున సాగర్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల నీళ్ళు అనేవి నిలబడిపోవడం వల్ల ఈ నాగార్జున కొండ, ఏలేశ్వరం క్షేత్రాలు అనేవి నీటిలో మునిగిపోవడం జరిగింది. ఇక చారిత్రక పూర్వ యొక్క విభజన చూసినట్లయితే దక్షిణ భారతదేశ చరిత్రను శాస్త్రవేత్తలు చేతి పనిముట్ల నాణ్యతను బట్టి ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, కంచు యుగం, ఇనుము లేదా అయోయుగాలుగా విభజించడం జరిగింది. ఇనుప యుగంని అయోయుగం అని కూడా పిలవడం జరిగిందనమాట. ఇలా మనకి డివైడ్ చేశారు. మొదట మనం ప్రాచీన శిలాయుగం పాతరాతి గురించి నేర్చుకుందాము. ఈనాటి మానవుడు రాళ్లను చీర్చి రాతి గొడ్డళ్లను, స్ఫటికము, కురువింద వంటి శిలలతో కత్తులు, బొరిగెలు, కొడవళ్ళు, బాణాలని తయారు చేయడం జరిగింది. కత్తులు, బొరిగెలు, కొడవళ్ళు, బాణాలను తయారు చేశారు. రైట్, చేసుకొని జంతువులని అలాగే చేపల్ని వేటాడి వాటిపైన జీవనం కొనసాగించాడు. రైట్, మనిషి మొదట తిన్న ఆహారం అంటే మనకు జంతు మాంసము, పశు మాంసము, చేపలను వేటాడి తినడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, ఈ నాగరికత బయట ప్రదేశాలు ఆసిఫాబాద్, బాసరా, బోధ్, గోదావరి లోయ, హాలియా, ఏలేశ్వరం, డిండి, విజారాబాదు, బుడగుండాల, చంద్రగుప్తపట్నం, మంకాల్, కూడలి, సంగమేశ్వరం, గోదావరి కని, రామగుండం, పెద్దపల్లి, పాల్వంచ, చెర్ల, పొక్కెల మొదలగు ప్రాంతాల్లో మనకి ప్రాతరాతియుగ యొక్క అవశేషాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. ఆసిఫాబాద్, బాసరా, బోధ్, గోదావరి లోయ, హాలియా, ఏలేశ్వరం, డిండి, విజారాబాద్, బుడగుండాల, చంద్రగుప్తపట్నం, మంకాల్, కూడలి, సంగమేశ్వరం, గోదావరి కని, రామగుండం, పెద్దపల్లి, పాల్వంచ, చెర్ల, పొక్కెల ఇవన్నీ ప్రాంతాలు మనకి అవశేషాలు అనేవి కనిపించాయి. ఇక మధ్యశిలాయుగం చూసినట్లయితే క్రీస్తు పూర్వము 50,000 నుండి 25,000 సంవత్సరాల మధ్య అభివృద్ధి చెందింది. దీన్నే సూక్ష్మరాతియుగం అని కూడా అంటారు. ఇందులో వాడిన పనిముట్లు చాలా చిన్నవిగా ఉన్నాయి. 1 సెంటీమీటర్ నుండి 8 సెంటీమీటర్ వరకు ఉన్నాయి కాబట్టి సూక్ష్మమైనటువంటి ఆయుధాలు కాబట్టి సూక్ష్మరాతియుగం అని చెప్పేసి పిలవడం జరిగింది. ఈ కాలము 50,000 నుంచి 25,000 సంవత్సరాల మధ్య అని చెప్పాల్సి ఉంటుంది. ఇది మన తెలంగాణ ప్రాంతం యొక్క కాలము, మిగతా భారతదేశం కాదు. మిగతా భారతదేశానికి దీనికి చాలా తేడా కనిపిస్తుంది. చెకుముకి రాయి, స్ఫటికము, కురువింద వంటి అమూల్యమైన శిలలతో చిన్న చిన్న పనిముట్లు తయారు చేశారు. చెకుముకి రాయి, స్ఫటికము, కురువిందం వంటి రాళ్లతోటి పనిముట్లను తయారు చేసుకున్నారు. వీటిలో కత్తులు, బొరిగెలు, గీకుడు రాళ్ళు, బాణములు ముఖ్యమైనవి. మనకి విల్లంబులు వాడినారు. బాణం ఉంది కదండి, బాణం ముందు భాగాన్ని బాణం మొన అని చెప్పేసి అంటాం. ఆ బాణం మొనలు కూడా మనకు మొదటిసారిగా మధ్యశిలాయుగ కాలంలోనే ప్రారంభించబడ్డాయి అన్నమాట. మధ్యశిలాయుగ కాలంలోనే. ఈ కాలంలోని స్థావరాలు చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాలోని అలబాక, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం, మీనంపల్లి, రాయవరం అనేవి మొదలైన ప్రాంతాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యుగ చివరి దశలో చేతితో కుండలు తయారు చేసుకునేటువంటి జాడలు కనిపిస్తున్నాయి. మధ్యశిలాయుగం చివరి దశలో చేతితో కుండలు తయారు చేశారు. తాగడానికి నీళ్లు కావాలంటే మనకు కుండలు కావాలి, అన్నం వండుకోవాలంటే కుండలు కావాలి, అలాగే నీటిని సేకరించి పెట్టుకోవాలన్నా, ఆహారం వండుకోవాలన్నా లేదా ధాన్యాల్ని నిల్వ ఉంచాలన్నా కుండలు కావాల్సి ఉంటుంది. సో కుండలని వీళ్ళు తయారు చేసుకున్నారు. మృతదేహాలను భూస్థాపితం చేసే ఆచారం కూడా ప్రారంభమైంది. మృతదేహాలను భూస్థాపితం చేసే ఆధారాలు కూడా మనకి ఇక్కడ స్టార్ట్ అయినాయి అన్నమాట. మనకి డెడ్ బాడీని మనము పైన వదిలేసామనుకోండి, డీకంపోజ్ అవుతాయి. డీకంపోజ్ అవుతే అక్కడ పరిస్థితి ఏంటంటే మొత్తం స్మెల్ వచ్చేస్తుంది, మనం అక్కడ నివసించలేము. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వీళ్ళు భూస్థాపితం చేశారు, భూమి లోపల పాతి పెట్టారు. దానివల్ల మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి మృతదేహాలను
భూమిలో పాతిపెట్టడం జరిగింది. రైట్. సో, మనకి మధ్య శిలాయుగం నుంచి ఆరోగ్యం పైన అవగాహన ఏర్పడిందనటానికి ఎగ్జాంపుల్ అనమాట. నవీన శిలాయుగం చూసినట్లయితే 25,000 నుంచి 5,000 సంవత్సరాల వరకు యుగం వెలిసిల్లింది. ప్రదేశాలు జోగులాంబ, గద్వాల జిల్లా, ఉట్నూరు లేదా ఉత్తనూరు, దాన్నే ఉత్తనూరు అని కూడా అంటున్నాము. ఐజా మండలం అని గుర్తుపెట్టుకోవాలి. ఐజా మండలంలో ఉంది ఈ యొక్క ఉత్తనూరు. రైట్. నల్గొండ జిల్లా ఏలేశ్వరం, భువనగిరి జిల్లా భువనగిరి, పెద్దపల్లి జిల్లా దేవరపల్లి, కోలకొండ, పెదబంకూరు, పాలకొండ, కదంబాపూర్, సిద్దిపేట జిల్లా బుడిగపల్లి, హైదరాబాద్ జిల్లా గోల్కొండ, మౌలాలి. రైట్. గోల్కొండ, మౌలాలి. అలాగే మనకి పనిముట్ల విషయంకి వచ్చినట్లయితే గొడ్డలి, రెండు వైపుల పదునున్నటువంటి ఉలి, సుత్తి, బొరిగే, నాగటి, కర్రు. ఈ కర్రును ఉపయోగించి భూమిని దున్నడం జరిగింది. నాగటి కర్రును ఉపయోగించి ఈ కాల ప్రజలు మనకి భూమిని దున్నారు. ఇటు కర్రులు నాగార్జునకొండ లోయలో దొరికాయి. రైట్. నాగార్జునకొండ లోయలో దొరికాయి. రాగులు, పెసళ్ళు, ఉలువలు ఈ యుగంలోని పంటలైనటువంటి సాక్ష్యము. మనకి నవీన శిలాయుగంలో ప్రధానంగా పండించిన పంటలు ఏంటంటే రాగులు, ఉలువలు, పెసళ్ళుగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రాగులు, ఉలువలు, పెసళ్ళు ఈ యుగంలో ప్రధానంగా మనకు ప్రజలు పండించుకున్నారు. రైట్. ఇక లక్షణాలు చూసినట్లయితే మనిషి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మనకి స్థిర నివాసము ఉండడానికి గల ప్రధాన కారణం వచ్చేసి వ్యవసాయంగా చెప్పాల్సి ఉంటుంది. మనిషి నవీన శిలాయుగంలో పంటలని పరిశీలించాడు. పంటలు చాలా స్లోగా డెవలప్ అవుతున్నాయి. రైట్. మనకి విత్తనాలు వేయగానే మొలకెత్తవు. సో, దానికి 3 నెలలో 4 నెలలో టైం పడుతుంది. సో, 5 నెలలో 6 నెలలో. సో, ఆ పంటను బట్టి కొన్ని తొందరగా పండుతాయి, కొందరు లేట్గా పండుతాయి. సో, రెగ్యులర్గా నీళ్ళు అందించాలి. రైట్. రెగ్యులర్గా కాపాడాల్సి ఉంటుంది. జంతువుల నుంచి కాపాడాలి. మేకలు, గొర్రెలు ఇటువంటివి ఆ పంటని తినకుండా కాపాడాలి. సో, అలా కాపాడాలంటే ఏం చేయాలి? స్థిర నివాసం ఉండాలి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళాడే అనుకుందాము. ఇక్కడ విత్తనాలు వేసాడు, వేరే వేట కోసం వెళ్ళాడు. వెళ్ళొచ్చే లోపల పంట ఉంటుందా? వేరే జంతువులు తినేస్తాయి. అందుకే స్థిర నివాసం అనేది ప్రారంభమైంది. పంటను సంరక్షించుకోవడము స్టార్ట్ అయింది ఈ యొక్క నవీన శిలాయుగంలో. అందువల్లనే పంటలు బాగా అభివృద్ధి చెంది మనిషి యొక్క రైట్ స్థిర నివాసానికి పునాదులు పడ్డాయని చెప్పాల్సి ఉంటుంది. వ్యవసాయం చేశాడు. వ్యవసాయంతో పాటు పశు పోషణ కూడా ఉంది. ఆవు, ఎద్దు, గొర్రె, మేక రైట్ మొదలగు జంతువులు ఉన్నాయి. కుండలు తయారు చేయడం నేర్చుకున్నాడు. చేతితో తయారు చేశాడు. అలాగే చక్రంతో తయారు చేసినటువంటి కుండలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ప్రకృతి శక్తులను పూజించడం ప్రారంభించినాడు. లింగ పూజ, పశుపతి పూజ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. లింగ పూజలు మనకి యొక్క తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తాయి. శ్రీ శక్తి పూజ కూడా ఈ కాలంలోనే ప్రారంభమైంది. నాగార్జునకొండ, ఏలేశ్వరంలో శవాలు గల జాడీలు వివిధ సమాధుల్లో లభించినాయి. నాగార్జునకొండ, ఏలేశ్వరంలలో శవాలు గల జాడీలు వివిధ సమాధుల్లో లభించాయి. రైట్. ఇక నెక్స్ట్ యుగం చూసినట్లయితే నవీన శిలాయుగం తర్వాత తామ్రయుగం. ఈ తామ్రయుగాన్నే కంచు యుగం అంటాము. మనిషి వాడినటువంటి లోహము రాగి అని చెప్పాల్సి ఉంటుంది. 5,000 నుంచి 2,000 మధ్యలో రైట్ యుగంలో లోహాలు వాడినారు. మనిషి వాడిన తొలి లోహము రాగి లోహము. ఈ రాగి లోహమును తగరముతో కలిపితే వచ్చేదే కంచు లేదా తామ్రము అని చెప్పేసి అంటాము. రైట్. తామ్రము అంటే రాగి లోహాన్ని మానవుడు మొదటిసారిగా ఉపయోగించాడు. తర్వాత బంగారం, కంచు, వెండి లోహాలను వాడాడు. ఈ కాలంలో ప్రధానంగా పప్పు ధాన్యాలు, జొన్నలు, బహుధాన్య వ్యవసాయ పద్ధతిని ఉపయోగించడం జరిగింది. రైట్. బహుధాన్య వ్యవసాయ పద్ధతులు ఒక దగ్గర మనకు రైస్ వేయచ్చు, ఇంకో దగ్గర ఇంకోటి వేయచ్చు. మిక్సింగ్ పంటలు అన్నమాట. మిక్సింగ్ పంటలను కూడా పండించడం జరిగింది. రైట్. నాగరికత ప్రదేశాలు కరీంనగర్ జిల్లాను కదంబాపూర్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, బుడిగపల్లి, పెద్దపల్లి జిల్లా పెదబంకూరు, తొగుర్రాయి, మహబూబ్ నగర్ జిల్లాలో కుడివేలి, రైట్ ఉత్తనూరు, అలాగే కరకాల, చిన్న మరూరు, రైట్ వరంగల్ జిల్లాలో కోలకొండ, జనగాం జిల్లాలో దేవరుప్పల, జనగామ, వర్ధమానుకోట, హైదరాబాద్ జిల్లా కోకాపేట, రైట్ నల్గొండ జిల్లాలోని మూసీ నది పరిసర ప్రాంతాలు, ఏలేశ్వరం, హనుమంతాపల్లి,
సూర్యాపేట జిల్లా సూర్యాపేట పరిసర ప్రాంతాలు, ఆదిలాబాద్ జిల్లా జముల్దార్. రైట్. ఇక నెక్స్ట్ ఇనుప యుగం గురించి చూద్దాము. ఇనుప యుగము మనిషి చిట్ట చివరగా కనుగొనబడ్డ సహజ ఖనిజము ఇనుము అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. ఇనుము తర్వాత మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసుకోవడం వేరు, న్యాచురల్గా దొరికే ఖనిజం వేరు. న్యాచురల్గా దొరికే ఖనిజంలో చిట్ట చివరిగా మనకు ఇనుప ఖనిజం అని చెప్పాల్సి ఉంటుంది. ప్రాచీన మానవుడు ఇనుమును కనుగొని దానిని తన జీవిత అవసరాల కోసం ఉపయోగించడం జరిగింది. మనకి ఇనుము ద్వారా కొడవళ్ళు తయారు చేస్తాడు, ఇనుము ద్వారా గొడ్డలు తయారు చేస్తాడు. ఈ గొడ్డల ద్వారా మనకు చెట్లు నరికి వ్యవసాయానికి అనుగుణంగా మార్చుకోవడం జరిగింది. నాగలికి మనకు ఐరన్ పెట్టేసి చాలా లోతుగా తవ్వి నాగలి ద్వారా వ్యవసాయం చేశాడు. సో అలా ఉపయోగపడింది యొక్క ఇనుము అని చెప్పాల్సి ఉంటుంది. వ్యవసాయానికి ఇనుప పనిముట్లు వాడినాడు, ఫలితంగా ఇనుము పరిశ్రమ వచ్చింది. ఇనుము కరిగించడానికి ప్రత్యేక బట్టీలు కూడా కట్టాడు. రైట్. మట్టితో ఉన్నటువంటి ఇనుము దాన్ని బాగా మరిగించినట్లయితే ఇనుపు ఖనిజం సపరేట్ అయిపోతుంది, మట్టి సపరేట్ అయిపోతుంది. సో దానికోసము బట్టీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇనుప యుగాన్నే అయోయుగం అని, బృహత్ శిలాయుగం అని, బృహత్ సమాధుల సంస్కృతి అని, రాక్షస గుల్ల సంస్కృతి అని కూడా పిలుస్తారు. ఇనుప యుగాన్నే అయోయుగం అని, బృహత్ శిలాయుగం అని, బృహత్ సమాధుల సంస్కృతి, రాక్షస గుల్ల సంస్కృతి అంటారు. ఈ కాలపు మనుషుల సమాధులను రాక్షస గుళ్ళుగా నిర్మించారు. రైట్. చాలా విశాలంగా కట్టారు. రైట్. భయం గొల్పే విధంగా ఉంది కాబట్టి ఆ కాల ప్రజలు రాక్షస గుళ్ళు అని చెప్పేసి అన్నారనమాట. ఈ యొక్క ఇనుప యుగ అధ్యయనానికి మూలమే ఈ రాక్షస గుళ్ళు అనే సమాధులు. రైట్. మనకి ఆ యొక్క సమాధుల్లో దొరికిన వస్తువుల ఆధారంగా ఇక్కడ మనం అధ్యయనం చేసుకుంటున్నాము. సో కాబట్టి దాన్ని ఇనుప యుగ సంస్కృతులు అంటున్నాము, లేదా రాక్షస గుళ్ళ యుగం అంటున్నాము. ఈ కాలం నాటి మానవ సమాధులు రైట్ రాక్షస గుళ్ళు అంటున్నాం. అవి 4 రకాలు: మెన్హిర్, చిస్ట్, డాల్మన్, రైట్ సార్కోఫాగస్ దాన్నే మట్టి శవపేటిక అంటున్నాము. రైట్. మెన్హిర్, చిస్ట్, డాల్మన్, అలాగే సార్కోఫోగస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాము. రైట్. మెన్హిర్ మరణించిన వారి జ్ఞాపకార్థము పెద్ద శిలాస్తంభాన్ని నిలబెడతారు, దీన్నే మెన్హిర్ అంటారు. రైట్. భూమిని తవ్వి రైట్ అందులో మనిషిని పాతి పెడతారు. మనిషిని పాతి పెట్టేసి అతనితో పాటు రైట్ అతనికి నచ్చిన జంతువులు కానీ, అతనికి నచ్చినటువంటి ఆహార పదార్థాలు కానీ, అతను వాడిన వస్తువులు కానీ పాతి పెట్టడం జరుగుతుంది. రైట్. వాటితో పాటుగా రైట్ అవి పూర్తిగా భూస్థాపితం చేసేస్తారు. భూస్థాపితం చేసిన తర్వాత అతి పెద్ద బండరాయిని అతని సమాధి పైన పేర్చుతారు. ఎందుకలాగా అంటే జంతువులేవి కూడా ఆ యొక్క సమాధిని తవ్వకుండా ప్రతిసారి సమాధుల్ని ప్రస్తుతం అంటే మనకు సిమెంట్ ఉంది. సో మనము ఆ యొక్క సమాధి ప్రాంతం అంతా కూడా సిమెంట్ చేసేస్తాము. సో సిమెంట్ చేసినప్పుడు అక్కడ మనకి ఎటువంటి జంతువులు తవ్వకాలు జరపవు. కానీ ఆ కాలంలో అటువంటి ఏమీ లేవు. వాళ్ళు ఏం చేశారంటే అతిపెద్ద బండరాయిని పెట్టడం జరిగింది. 10 మీటర్లు లేదా 20 మీటర్లు, 30 మీటర్లు, ఒకసారి 50 మీటర్లు, ఇట్లా వాళ్ళు అంతంత బరువు రాళ్ళను మోసుకొచ్చి మనకి పెడతారనమాట. ఇలాంటివి యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండలో బయలుపడ్డాయి. రైట్. ఒలిగొండలో బయలుపడ్డాయి. అలాగే చిస్ట్ ఈ పద్ధతిలో రాతి పెట్టెలో శవాన్ని ఉంచి ఆ పెట్టెను గొయ్యిలో వేసి చుట్టూ వృత్తాకారంలో రాతి గుళ్ళను పేరుస్తారు, చుట్టూ రాళ్ళు పేరుస్తారు. రైట్. చుట్టూ రాళ్ళు పేరుస్తారు. ఈ పద్ధతిలో రాతి పెట్టెలో శవాన్ని ఉంచి ఆ పెట్టెను ఒక గొయ్యిలో వేసి చుట్టూ వృత్తాకారంలో రాతి గుళ్ళను పేరుస్తారు. ఇలాంటి సమాధులు ఒక ఆదిలాబాద్ జిల్లాలో తప్ప మిగిలిన తెలంగాణ అంతటా బయలుపడ్డాయి. రైట్. ఒక ఆదిలాబాద్ జిల్లాలో తప్ప మిగతా అంత తెలంగాణ ప్రాంతంలో కనపడ్డాయి. డాల్మన్ ఈ పద్ధతిలో రాతి శవపేటికను భూమి మీదనే పెట్టి చుట్టూ రాళ్ళు పేర్చుతారు. రైట్. భూమి మీదనే పెట్టి చుట్టూ రాళ్ళు పేర్చుతారు. నల్గొండలోని ఏలేశ్వరంలో ఏనుగు ఆకారం కలిగిన శవపేటిక బయటపడింది. ఏనుగు ఆకారం నుండి శవపేటిక. రైట్. ఇక్కడ ఒక సమాధిలో ఒక స్త్రీ కళేబరం మీద పడుకోబెట్టిన పురుషుని కళేబరం ఒకే సమాధిలో బయటపడ్డాయి, ఒకే సమాధిలో ఉన్నాయి. ఇలాంటి సమాధి ప్రపంచంలో ఎక్కడా కూడా బయటపడలేదు.
ఒక సమాధిలో స్త్రీ కళేబరం మీద పడుకోబెట్టిన పురుష కళేబరం అనేది ఒకే సమాధిలో కనపడ్డాయి. ఓకే. ఇనుపయుగం నాటి స్థావరాలు నల్గొండ జిల్లా ఏలేశ్వరం, నాగార్జునకొండ, నార్కెట్పల్లి, దేవరకొండ ప్రాంతాలు, హైదరాబాద్ జిల్లాలోని బాలానగర్, బేగంపేట, నిజామాబాద్, డోర్నకల్ మొదలగునవి. రైట్. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆవరణలో ఉన్న ఒక రాక్షస గూడు సమాధి దేశంలోనే మొదటిదని తేలింది. మనకి ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్కి లింగంపల్లి పరిసర ప్రాంతంలో ఉంటుందండి. షేర్లింగంపల్లి పరిసర ప్రాంతంలో ఉంటుంది. మనకి గచ్చిబౌలి దాటగానే మనకి హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ఉంటుంది. ఇక్కడ మనకి రాక్షస గూడు సమాధి దొరికింది. రైట్. ఇక్కడ దొరికిన సమాధిని చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం వల్ల తెలిసింది ఏంటంటే ఇది దేశం మొత్తంలో మొదటిది, దేశం మొత్తానికే మొదటిది అంటున్నాము. దానిలో దొరికిన ఆహార గింజలు ఇప్పటికే 4250 సంవత్సరాల కిందటివని శాస్త్రీయ పరీక్షల ద్వారా తెలుస్తున్నాయి. అంటే మనము సింధు నదిలోయ నాగరికతకు సమకాలీనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం 2000 సంవత్సరాల్లో ఉన్నాం. రైట్. 2000 మైనస్ లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అది సింధు నాగరికతకు కాంటెంపరీగా సమకాలీనంగా ఉందని చెప్పుకోవచ్చు. 4250 సంవత్సరాల క్రితం నాటిది అని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. రైట్. పెదబంకూరు పెద్దపల్లి జిల్లాలోని హుసేమియా వాగు ఒడ్డున ఉంది. ఇక్కడ శాతవాహన కాలం నాటి 3 ఇటుక కోటలు, ఇటుకతో కట్టిన 22 చేదబావులు బయటపడ్డాయి. మనకి పెదబంకూరు ఎక్కడుందండి? పెద్దపల్లి జిల్లాలో ఉంది. పెద్దపల్లి జిల్లాలోని హుసేమియా వాగు. ఈ కొన్ని సందర్భాల్లో మనకి ఎగ్జామ్లు అడగవచ్చు, ఇది ఏ ప్రాంతంలో ఉందని. హుసేమియా వాగు అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ శాతవాహన కాలం నాటి 3 ఇటుక కోటలు, అలాగే ఇటుకతో కట్టిన 22 చేదబావులు బయటపడ్డాయి. 22 చేదబావులు అలాగే 3 ఇటుక కోటలు ఎక్కడ దొరికాయని అడగొచ్చు. పెదబంకూరు, పెద్దపల్లి జిల్లా. మన కొత్త జిల్లా ప్రకారం పెద్దపల్లి, పాత జిల్లా ప్రకారం కరీంనగర్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఇనుప గొడ్డళ్ళు, మేకులు, కత్తులు, బరిసెలు, కొడవళ్ళు, ఉలులు, పూసలు, గాజులు, టెర్రకోట ముద్రికలు తవ్వకాల్లో దొరికాయి. ఇనుప గొడ్డళ్ళు, మేకులు, కత్తులు, బరిసెలు, కొడవళ్ళు, ఉలులు, పూసలు, గాజులు, టెర్రాకోట ముద్రికలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇక్కడ శాతవాహన రాజుల నాణ్యాలు, విధ్యాంక నాణ్యాలు దొరికాయి. రోమన్ చక్రవర్తులైనటువంటి అగస్టస్, సీజర్, టైబీరియస్ నాణ్యాలు కూడా మనకు లభించాయి. అగస్టస్, సీజర్, టైబీరియస్ వీళ్ళు గొప్ప రోమన్ చక్రవర్తులుగా చెప్పాల్సి ఉంటుంది. అగస్టస్ కాలాన్ని గోల్డెన్ ఏజ్, బంగారు యుగం అని చెప్పి చెప్తారు. అలాగా మనకి ఇక్కడ టైబీరియస్ వీళ్ళ నాణ్యాలు మన ఇండియాలో, మన తెలంగాణ ప్రాంతంలో దొరికాయన్నమాట, పెదబంకూరులో. నెక్స్ట్ ప్లేస్ చూసినట్లయితే ధూళికట్ట పెద్దపల్లి జిల్లాలోని హుసామియా వాగు ఒడ్డున ఉంది. ఇక్కడ శాతవాహన కాలం నాటి బౌద్ధ స్తూపాన్ని వివి కృష్ణశాస్త్రి వెల్లోకి తీసుకురావడం జరిగింది. వివి కృష్ణశాస్త్రి. ధూళికట్ట పెద్దపల్లి జిల్లా అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రముఖ బౌద్ధ స్తూపము, బుద్ధుడి అవశేషాల పైన కట్టబడ్డ దాన్నే మనం బౌద్ధ స్తూపం అని చెప్పేసి అంటాం. మొదట ఇటుకలతోటే నిర్మించేవాళ్ళు, పూర్తిగా ఇటుకలతో నిర్మించేవాళ్ళు. మనకి ఇలా మనకు కన్స్ట్రక్ట్ చేసి స్తూపం అనేది ఇలా కన్స్ట్రక్ట్ చేసి కంప్లీట్గా మనకి 4 దిక్కుల 4 ఎంట్రన్స్లు అనేవి కట్టబడతాయి అన్నమాట. 4 దిక్కుల 4 ఎంట్రన్స్లు కట్టబడతాయి. రైట్. చుట్టూ కూడా మళ్ళీ ప్రహారీ గోడ అనేది ఉంటుంది. రైట్. బౌద్ధ స్తూపము మనకు వివి కృష్ణశాస్త్రి వెల్లో తీసుకురావడం జరిగింది. ఈ స్తూపం చుట్టూ గల రాతి పలకల మీద కొన్ని బ్రాహ్మీ లిపిలో ఉన్న శాసనాలు ఉన్నాయి. బ్రాహ్మీ లిపిలో ఉన్న శాసనాలు ఉన్నాయి. ధూళికోట, ధూళి అంటే ఏంటండి? మట్టి. సో అక్కడ ధూళిగా ఉండడం వల్ల రైట్ ధూళికోటగా పిలువబడింది. రైట్. మట్టి కోట, కంప్లీట్గా మట్టితో కట్టబడింది, రాయి ఉపయోగించలేదు, అందుకే దాన్ని ధూళికోట అన్నారు. ఈ కోట లోపల రాజభవనాలు, బావులు, ధాన్యాగారాలు, ఇనుప ఆయుధాలు, టెర్రాకోట బొమ్మలు, ఏనుగు దంతం దువ్వెన,
రైట్. మట్టి పాత్రలు బయటపడ్డాయి. మట్టి పాత్రలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మౌర్యుల కాలం నాటి విద్యాంక నాణాలు ఉన్నాయి. విద్యాంక నాణాలు అంటే ఒకవైపు మాత్రమే ముద్రించబడి ఉంటాయి, రెండో వైపు ఖాళీగా ఉంటాయి. మనకి ఆధునిక చరిత్రలో మనకు రెండు వైపులా ముద్రించడం అనేది ఉంటుంది. కానీ ప్రాచీన చరిత్రలో ఒకవైపు మాత్రం ముద్రిస్తారు, అంటే ఒకవైపు పంచ్ చేస్తారు. సో అందుకే విద్యాంక నాణాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఒకవైపే ముద్రించబడుతుంది, వెనక వైపు ఖాళీగా ఉంటుంది. మౌర్యుల కాలానికి చెందిన విద్యాంక నాణాలు మనకి ఇక్కడ బయటపడ్డాయి. ఇక్కడ ఇవి మనకు ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతంలో నుండి ముఖ్యమైనటువంటి స్థావరాలుగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమైన స్థావరాలు మనకి ఏలేశ్వరం ప్రాంతం చూసినట్లయితే, ఏలేశ్వరం ప్రాంతము, ఈ ఏలేశ్వర ప్రాంతంలో ప్రధానంగా ఏనుగు ఆకారంలోని శవపేటిగా లభించింది. రైట్. ఇది మనకు చాలా ముఖ్యమైనదిగా చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి సమాధులు మనకు చాలా తక్కువగా ఉన్నాయి. రైట్. చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. తెలంగాణ వ్యాప్తంగా మనకి ఈ యొక్క అవశేషాలు కనిపిస్తున్నాయి. మనకు బృహత్ శిలాయుగం లేదా ఈ రాక్షస గుళ్ళు అనేవి చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటాయి. కంప్లీట్గా మనకు సౌత్ ఇండియాలో తమిళనాడు, అలాగే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, రైట్. మనకి తర్వాత మనకు ఫ్రాన్స్ దేశంలో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. ఫ్రాన్స్ దేశము, రైట్. మరి ఏ ప్రాంతాల్లో కూడా ఇటువంటివి కనిపించే అవకాశం కనిపించదు. అలాగే మధ్య భారతదేశములో కనిపిస్తాయి. అలాగే మనకు రైట్ ఈశాన్య భారతదేశం ఇటువంటివి కనిపిస్తాయి. అయితే భారతదేశంలోనే అత్యంత పురాతనమైనటువంటి మెన్హిర్ ఎక్కడ దొరికిందయ్యా అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతంలోని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి రైట్ భారతదేశంలోనే మొట్టమొదటిది, దాదాపు 4000 సంవత్సరాల పురాతనమైనదిగా చెప్పాల్సి ఉంటుంది. అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం సంబంధించినది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సింధు నాగరికత, రైట్, సమకాలీనంగా ఉన్నటువంటి సమాధులు అన్నమాట. సింధు నాగరికతకి రైట్. ఇవ్వండి మనకు తెలంగాణ ప్రాంతంలో నుండి పూర్వ చారిత్రక యుగము, అలాగే నవీన శిలాయుగం, రైట్. మనం ప్రాతరాతియుగం, మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం, అలాగే కంచు యుగం, అలాగే రైట్ ఇనుప యుగం గురించి నేర్చుకున్నాము. థ్యాంక్ యూ.